ప్రపంచమంతా ఇప్పుడు ఒకటే భయంతో వణికిపోతోంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద చేస్తున్న దాడులు చూస్తుంటే మూడవ ప్రపంచ యుద్ధం రాబోతోందా అనిపిస్తోంది కదా. అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ యుద్ధం ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి, ఇరాన్ న్యూక్లియర్ బాంబులు తయారు చేయకుండా ఆపడానికి జరుగుతోందని. కాని అదంతా కేవలం ఒక పెద్ద నాటకమని మీకు తెలిస్తే, అసలు ఈ యుద్ధం వెనుక ఉన్న చీకటి మాస్టర్ ప్లాన్ తెలిస్తే మీరు ఖచ్చితంగా షాకవుతారు. ఇది న్యాయం కోసం జరుగుతున్న యుద్ధం కాదు, కేవలం బ్లాక్ గోల్డ్ కోసం, అంటే ఆయిల్ కోసం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే $15 ట్రిలియన్ ఆయిల్ కోసం అమెరికా ఆడుతున్న మైండ్ బ్లోయింగ్ గేమిది. దీన్ని ప్రూవ్ చేయడానికి ఉన్న ఆ బలమైన రీజన్స్ ఏంటో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. అందరూ ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తోందని అమెరికా భయపడుతోందంటారు. ఇక్కడే మనం నార్త్ కొరియా ఎగ్జాంపుల్ తీసుకోవాలి. నార్త్ కొరియా దగ్గర ఆల్రెడీ 50కి పైగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. వాళ్ల అధ్యక్షుడు కిమ్ ఏకంగా అమెరికా మీదకే మిసైల్స్ వేస్తానని ప్రతిరోజూ ఓపెన్గా బెదిరిస్తుంటాడు. ఇరాన్ కన్నా దారుణమైన డిక్టేటర్షిప్ అక్కడుంది. మరి అమెరికా నార్త్ కొరియా మీద ఎందుకు బాంబులు వేయడం లేదు? ఇరాన్ మీద మాత్రమే ఎందుకు వేస్తోంది? ఎందుకంటే నార్త్ కొరియా దగ్గర చుక్క ఆయిల్ లేదు. వాళ్లని ఆక్రమించుకుంటే అమెరికాకి $1 కూడా లాభం లేదు. కాని ఇరాన్ దగ్గర ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఏకంగా 158 బిలియన్ బ్యారెల్స్. వాటి విలువ దాదాపు $15 ట్రిలియన్. రిసోర్స్ రాడార్ కాన్సెప్ట్ ప్రకారం నీ దగ్గర ఆయుధాలుండి ఆయిల్ లేకపోతే జస్ట్ బ్యాన్ చేస్తారు. కాని ఆయిల్ ఉంటే మాత్రం నీకు డెమోక్రసీ ఇస్తామని చెప్పి నీ దేశం మీద యుద్ధం చేస్తారు. ఒకప్పుడు ఇరాక్లో సద్దాం హుసైన్ను చంపి అక్కడి ఆయిల్ని తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఇప్పుడు ఇరాన్లో కూడా ఆడుతున్నది అదే గేమ్. ఇప్పుడు నేను చెప్పబోయే రీజన్ తెలిస్తే మీరు ఖచ్చితంగా షాకవుతారు. అసలు యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది? ఎగ్జాక్ట్గా ఫిబ్రవరి 27, 2026న ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పదమైన ఎప్స్టీన్ ఫైల్స్ బయటికి వచ్చాయి. ఇందులో 150 మందికి పైగా టాప్ పొలిటీషియన్స్, ఆయిల్ మ్యాగ్నెట్స్, పెద్ద పెద్దవాళ్ల పేర్లు బయటికి వచ్చాయి. అందరూ జైలుకు వెళ్లడం ఖాయమనుకున్నారు. మీడియా మొత్తం దీనిమీదే ఫోకస్ చేసింది. కాని కరెక్ట్గా మరుసటి రోజు ఫిబ్రవరి 28న అమెరికా ఇరాన్ మీద బాంబులు వేసింది. అంతే, వెంటనే న్యూస్ ఛానల్స్ అన్నీ ఎప్స్టీన్ ఫైల్స్ని వదిలేసి యుద్ధం గురించి మాట్లాడ్డం స్టార్ట్ చేశాయి. ఇంటర్నెట్లో ఎప్స్టీన్ ఫైల్స్ సర్చ్ వాల్యూమ్ 92% పడిపోయింది. దీన్నే జియోపాలిటిక్స్లో వాక్ ద డాగ్ టెక్నిక్ అంటారు. పెద్ద స్కామ్ బయటికి వచ్చినప్పుడు ఒక ఆర్టిఫిషియల్ క్రైసిస్ని సృష్టించి జనాలను డైవర్ట్ చేయడం. ఈ యుద్ధం కూడా ఆ పెద్దలను కాపాడటానికి వేసిన డైవర్షన్ గేమే. సరే, యుద్ధం వల్ల ఎవరికి లాభం? అమెరికాకే. యుద్ధం స్టార్టైన వెంటనే ప్రపంచానికి వెళ్లే 20% ఆయిల్ ఆగిపోయి బ్యారెల్ ధర $100కి వెళ్ళిపోయింది. ఇక్కడే అమెరికా మాస్టర్ స్ట్రోక్ వేసింది. ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ ప్రొడ్యూసర్ సౌదీ అరేబియా కాదు, అమెరికా. ఆయిల్ ప్రైస్ పెరగ్గానే తన సొంత ఆయిల్ని అమ్ముకుని ప్రతి సంవత్సరం $500 బిలియన్ ఎక్స్ట్రా లాభం పొందుతోంది. దీనికి తోడు యుద్ధం అయిపోయాక ఆ ఆయిల్ ఫీల్డ్స్ని మళ్లీ నిర్మించడానికి అమెరికన్ కంపెనీలు $100 బిలియన్ కాంట్రాక్ట్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాయి. కాని లాభపడేది కేవలం ఆయిల్ కంపెనీలే అనుకుంటున్నారా? ఇక్కడే మనం ఇంకో పెద్ద బిజినెస్ని మిస్ అవుతున్నాం. అదే మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్. యుద్ధమంటే ఆయుధాలు, ఆయుధాలంటే కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు. యుద్ధం మొదలైన వెంటనే బాంబులు తయారు చేసే లాక్హీడ్ మార్టిన్ లాంటి అమెరికన్ డిఫెన్స్ కంపెనీల స్టాక్ ప్రైసెస్ అమాంతం ఆకాశాన్ని తాకుతాయి. వాళ్లు ఒక్క మిసైల్ ఫైర్ చేస్తే అమెరికన్ కంపెనీల అకౌంట్లలోకి కోట్లు వచ్చి పడతాయి. ఒకవైపు ఆయిల్ కొల్లగడుతూనే మరోవైపు ఆయుధాలు అమ్ముకుంటూ రెండు చేతులా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇదంతా ఒకెత్తైతే అమెరికా లోపల భయపడుతున్న అసలు నిజం ఇంకొకటుంది. అదే డీడాలరైజేషన్. ప్రపంచంలో ఏ దేశమైనా ఆయిల్ కొనాలంటే ఖచ్చితంగా అమెరికన్ డాలర్లలోనే కొనాలి. దాన్నే పెట్రోడాలర్ అంటారు. అమెరికా పవర్ మొత్తం ఆ డాలర్ పైనే ఆధారపడి ఉంది. కాని ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తోంది? చైనా, రష్యా లాంటి బ్రిక్స్ దేశాలతో కలిసి డాలర్తో పనిలేకుండా తమ సొంత కరెన్సీలలో ఆయిల్ బిజినెస్ చేయడం స్టార్ట్ చేసింది. ఒకవేళ ఇరాన్ని చూసి మిగతా గల్ఫ్ దేశాలన్నీ డాలర్ వాడడం మానేస్తే గనక అంతే, అమెరికా ఆర్థిక వ్యవస్థ పేకమేడలా కూలిపోతుంది. వాళ్ల సూపర్ పవర్ స్టేటస్ గల్లంతవుతుంది.
ఆ డాలర్ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి అమెరికా వేసిన రివర్స్ మైండ్ గేమే ఈ యుద్ధం. అమెరికా ప్రపంచానికి చెప్పే నీతులు వింటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇరాన్ న్యూక్లియర్ బాంబ్స్ చేస్తోందని యుద్ధం చేస్తున్నారు. మరి ఇజ్రాయెల్ దగ్గర ఉన్న 400 సీక్రెట్ న్యూక్లియర్ బాంబ్స్ సంగతేంటి? వాళ్లమీద ఎందుకు శాంక్షన్స్ లేవు? ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో అమెరికా ఆయిల్ బిజినెస్కి కాపలాగా ఇజ్రాయెల్ ఉంటుంది. రేపు రష్యా మరియు ఇరాన్ కలిసి ఆయిల్ సప్లై ఆపేస్తే అమెరికా పట్టుకోల్పోతుంది. అందుకే ఈ ప్రాక్సీ వార్. ఇక పొల్యూషన్ విషయానికి వద్దాం. పొల్యూషన్ మీటింగ్స్లో మనకు ఎలక్ట్రిక్ కార్లు వాడండి, ప్లాస్టిక్ వాడకండి అని లెక్చర్లిస్తారు. కానీ యుద్ధం పేరుతో తెహ్రాన్ ఆయిల్ డిపోల మీద బాంబులు వేసి 2 మిలియన్ బ్యారల్స్ ఆయిల్ని కాలిపోయేలా చేశారు. 100 కోట్ల కార్లు ఒక సంవత్సరంలో వదిలే కాలుష్యం ఈ ఒక్క దాడి వల్ల జరిగింది. అమెరికా రూల్స్ ప్రకారం బలవంతుడు ఏం చేసినా కరెక్టే. అల్టిమేట్ ట్రూత్ ఏంటంటే ఇది ఇరాన్ ప్రజలను కాపాడటానికి జరుగుతున్న యుద్ధం కాదు. ఎప్స్టీన్ లాంటి స్కాండల్స్ నుంచి ప్రపంచాన్ని డైవర్ట్ చేసి గ్లోబల్ ఆయిల్ రిజర్వ్స్ మీద అమెరికాకి ఎప్పటికీ పెత్తనం ఉండాలని, తమ డాలర్ ఆధిపత్యాన్ని కాపాడుకోవాలని వేసిన పక్కా మాస్టర్ ప్లాన్. మరి ఈ మొత్తం వ్యవహారం చూశాక మీకేమనిపిస్తోంది? ఈ యుద్ధం నిజంగానే ఉగ్రవాదాన్ని అంతం చేయడానికా, లేక అమెరికా వేసిన ఆయిల్ ప్లానా? కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను. ఈ ఎక్స్ప్లనేషన్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి డీప్ అండ్ ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరో పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.